2026లో మనం ఆస్ట్రేలియా వచ్చి ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసుకోవచ్చా లేదా? ఇక్కడ మనం పడాల్సిన స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒకవేళ నిజంగానే స్టూడెంట్ లోన్ మనం క్లియర్ చేసుకోవచ్చు అయితే దానికి ఎంత టైం పడుతుంది? 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, లేదా అసలు క్లియర్ చేసుకోలేమా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు ప్రతిసారి చెప్పేటట్టే ఈసారి కూడా చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఫస్ట్ కిందకి లైక్ కొట్టి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ తగలబడుతుంది, సో దట్ నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. బీటెక్ అయిపోగానే లేదా బీటెక్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేదా నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఏ కంట్రీకి వెళ్తున్నావు, ఏ కంట్రీలో బాగుంది, ఏ కంట్రీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి డిఫరెంట్ డిస్కషన్స్ చేస్తారు. ఎందుకు? ఒక అబ్రాడ్ కంట్రీని చూస్ చేసుకోవడానికి. సరే, ఈ నానా తిప్పలు పడి అక్కడ ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, లేదా ఇంకొకరిని కాంటాక్ట్ అయ్యి, మీ మామయ్యల్ని, అత్తయ్యల్ని, బాబాయిల్ని, పిన్నుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ కాంటాక్ట్ అయ్యి చివరికి ఒక కంట్రీ వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత మీరు ఏదైతే కంట్రీ వెళ్తారో ఆ కంట్రీ మీద డిపెండ్ అయి ఉండిద్ది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. నేను ఈ వీడియోలో ప్రాసెస్ గురించి అస్సలు మాట్లాడట్లేదు, అవి చాలా వీడియోస్లో మాట్లాడా. సో దట్ ఇఫ్ యూ చూస్ ఆస్ట్రేలియా, దాని ప్రాసెస్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వన్స్ ఆ ప్రాసెస్ మొత్తం, ఆ కష్టం అదంతా బేర్ చేసి నువ్వు ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత అమ్మయ్యా అని ఒక ఫీలింగ్ వస్తుంది చూడు. ఆ ఫీల్ నీ లైఫ్లో ఈ 24 ఇయర్స్లో లేదా 21 ఇయర్స్లో ఎప్పుడు వచ్చి ఉండదు. అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. కానీ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఒక 1 వీక్, లేదు కొంతమందికి 1 మంత్, ఇంకొంతమందికి 3 మంత్స్, ఇంకొంతమందికి 6 మంత్స్ హోమ్ సిక్నెస్ ఉంటుంది. అంటే ఏంటంటే వెళ్ళాలి ఇంటికి, ఎందుకు మిస్ అయ్యి వచ్చాము, అసలు ఏముంది ఇక్కడ, డబ్బా, పరిగెత్తున్నాం, ఎందుకు పరిగెత్తున్నాం, ఎవరి కోసం పరిగెత్తున్నాం, మాకున్నాయి కదా తినడానికి, ఉండటానికి, ఆస్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ బ్రెయిన్లోకి వస్తాయి అన్నమాట. వాటన్నిటిని పక్కన పెట్టి నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ వినండి. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, గుర్తు లేకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. అరవింద సమేతలో ఒక పొలిటీషియన్ ఎన్టీఆర్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, బిజినెస్ వాళ్ళు దాన్ని ఫ్యాషన్ అంటారు, అదే కాకుండా మనలాంటి నార్మల్ జనం దాన్ని జనరేషన్ అంటారు. సో జనరేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎప్పుడైతే మన నాన్న వాళ్ళందరూ ఉన్నారో విలేజెస్ దగ్గర నుంచి, మాది ఒక చిలుకలూరుపేట దగ్గర మద్రాల అనే ఒక విలేజ్, ఆ విలేజ్ దగ్గర నుంచి బెటర్ లైఫ్ కోసం కానీ, లైఫ్ స్టైల్ కోసం కానీ, ఫ్యూచర్లో మా పిల్లలు బాగా బతకాలి, మంచిగా చదువుకోవాలి, డెవలప్ అవ్వాలి అనే ఒక్క ఆలోచనతో వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. ఊరి నుంచి సిటీకి మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్ అదే 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, మన నాన్న వాళ్ళు విలేజ్ దగ్గర నుంచి హైదరాబాద్ లేదా ఇంకో సిటీ ఎలా అయితే వెళ్ళారో ఇండియాలో, అక్కడ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవ్ అవుతున్నారు. అది యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. ఏ కంట్రీ వెళ్ళినా ఓన్లీ ఒక రీజన్, నెక్స్ట్ జనరేషన్ ఇంకా బాగా బతకాలని చెప్పేసి. సో ప్రతి జనరేషన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఏ జనరేషన్ని మనం ఆపలేం. కాకపోతే ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నావు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కంట్రీ చూస్ చేసుకున్నా కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మారచ్చు. నువ్వెలా ఉండాలంటే, నువ్వు ఏ పరిస్థితి ఎలా మారినా కానీ దానికి నువ్వు సెట్ అయ్యేలా ఉండాలి. లెట్స్ ఇమాజిన్, నేనే అక్కడ ఉన్నప్పుడు ఏమనుకునేవాడిని, నేను ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు తెలియదు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలియదు. అండ్ ఒకవేళ వాళ్ళు చెప్తున్నా కానీ మనం ఇప్పుడు వరకు వేరే సరౌండింగ్స్లో బతికాము, అండ్ అదే కాకుండా ఎప్పుడు అబ్రాడ్ కంట్రీని చూడలేదు కాబట్టి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మన ఇమాజినేషన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఇక్కడ రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీకు, అరే ఏంటి ఈ బతుకేంటి, ఈ పరిగెత్తడం ఏంటి అని సేమ్ అవే ఏదైతే చెప్పానో నేను రిమైనింగ్ వీడియోస్లో కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. అనిపించగానే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ అది ఇది ఏం చేయకండి. ఫస్ట్ థింగ్, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఎలా ఉండాలంటే, నీ కమ్యూనిటీ మెంబర్స్ని ఫైండ్ చేసుకో. నీ కమ్యూనిటీ మెంబర్స్ని ఫైండ్ చేసుకొని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. ఒకవేళ టైం స్పెండ్ చేసినా కానీ నీకు అలానే అనిపిస్తుందంటే మాట్లాడు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి 1 గంట మాట్లాడు. ఆ హోమ్ సిక్నెస్ తగ్గేంత వరకు 1 గంట మాట్లాడు. ఏమవుతుంది? మహా అంటే ఒక 1 వీక్ మాట్లాడతావు, 2 వీక్స్ మాట్లాడతావు, 3 వీక్స్ మాట్లాడతావు. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు 2003 అండ్ 2004 బ్యాచ్ వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారు? గంటలు మాట్లాడేవాళ్ళు ఫస్ట్లో రాగానే.
దాని తర్వాత వర్క్ దొరికిన తర్వాత వర్క్లో బిజీ అవ్వగానే అది హాఫ్ అన్ అవర్కి వచ్చింది, 20 మినిట్స్కి వచ్చింది. ఇప్పుడు 10 మినిట్స్ మాట్లాడడానికి కూడా కొంచెం తర్వాత చేస్తా అది ఇది అని. ఎందుకంటే నువ్వు బిజీ అయిపోతావు. బిజీ అయిపోయావని చెప్పేసి మీ మమ్మీ డాడీని నెగ్లెక్ట్ చేస్తున్నావు అని కాదు. అక్కడ ఏంటంటే పాయింట్, నువ్వు రాగానే నీ దగ్గర పనేం ఉండదా, ఏం చేయాలో అర్థం కాదా, ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిమైనింగ్ పీపుల్ జాబ్స్కి వెళ్ళిపోతారు. సో నీకు పిచ్చిలే వస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చి ఏమనుకుంటావు, అరే ఎందుకు వచ్చారా బాబు ఈడకు అనుకుంటావు. బయట చూస్తే ఎవడు కనిపించడు నీతో మాట్లాడటానికి. సో నువ్వు ఆ సరౌండింగ్లో బతకలేదు కాబట్టి ఇంతవరకు ఆ లైఫ్ స్టైల్ లేదు కాబట్టి నీకు సడన్గా అలా చేంజ్ వచ్చేకి అలా అనిపిస్తుంది. అంతేగాని వేరే థింగ్ ఏం కాదు. మీరు అసలు భయపడకండి. వచ్చిన తర్వాత లేదా డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీతో ఎవరు మాట్లాడితే ఎక్కువ వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ అది కుదరపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. కొన్ని వీక్స్ తర్వాత ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే జాబ్ అనేది 1 వీక్ పట్టవచ్చు, 2 వీక్స్ పట్టవచ్చు, 3 వీక్స్ పట్టవచ్చు, లేదా 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్స్ పట్టవచ్చు. కానీ ఒకసారి జాబ్ దొరికిన తర్వాత మీరు చిన్న చిన్నగా బిజీ స్కెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది మీ లైఫ్లో. ఎంత బిజీ స్కెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది అంటే ఒక్కోసారి ఆ రోజు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండదన్నమాట. వస్తావు, తింటావు, వర్క్కి వెళ్తావు, అలసిపోతావు, మళ్ళీ పడుకుంటావు. ఇదే స్కెడ్యూల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నువ్వు అమ్మ వాళ్ళతో కానీ నాన్న వాళ్ళతో కానీ మాట్లాడడానికి 5 అవర్స్ ఆఫ్ టైం డిఫరెన్స్ ఉంటుంది కదా, దానివల్ల మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఏ లోన్లీనెస్ అనిపించినా ఏమనిపించినా ఫస్ట్ నీ పక్కన ఉన్నవాడితో షేర్ చేసుకో, నీ రూమ్మేట్తో షేర్ చేసుకో, వాడితో మంచి బాండ్ పెంచుకో. దాని తర్వాత ఇది అవ్వట్లేదురా నాయన అన్న స్టేజ్లో స్టార్టింగ్లో నీకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. నువ్వు అప్పుడు ఏం చేయాలి, అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ చిన్నగా ఇక్కడ బాండ్ నీకు క్రియేట్ అయిన తర్వాత వాళ్ళతో షేర్ చేసుకో. ఫేస్ చేసే నార్మల్ ఇష్యూస్ ఏంటంటే వర్క్ ప్లేస్లో మేనేజర్ టార్చర్ చేయటమో, ఏమని అరే నాయన నువ్వు ఈ వర్కే చేయి, ఈ వర్క్ చేయకపోతే నువ్వు అవసరం లేదు షిఫ్ట్లోంచి వెళ్ళిపో, ఇలాంటి థింగ్స్ కానీ, లేదా ఓనర్ టార్చర్ చేయడమే. కొంతమంది ఓనర్స్ ఏంటంటే అంత మంచిగా ఉండరు. అంటే మంచిగా అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కాదు, ఏంటంటే శాలరీస్ ప్రొఫెషనల్గా శాలరీస్ టైంకి ఇయ్యరు. ఎందుకంటే నీ కమిట్మెంట్స్ నీకు ఉంటాయి, ఆ కమిట్మెంట్స్కి కరెక్ట్గా మనీ అందపోయినాయి అనుకో, అది మళ్ళీ అదొక స్ట్రెస్. ఈ థింగ్స్ అన్నిటిని నువ్వు బేర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు మొత్తం కొత్త కల్చర్ కాబట్టి ఆ స్లాంగ్ అర్థం అవ్వదు. ఆ స్లాంగ్ అర్థం అవ్వడానికి టైం పడుతుంది, దట్స్ ఫైన్, అర్థం చేసుకో. ఒకవేళ కనుక నీకు అర్థం కాకపోతుంటే మాట్లాడు, ఇంకా ఎక్కువ మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది, అర్థం అవుతూ ఉంటుంది. రాగానే అర్థమైపోవాలంటే నువ్వు పుట్టగానే నీకు డైరెక్ట్ మాటలు వచ్చేసినాయి కాదు కదా, చిన్నగా నేర్చుకుంటావు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది. వాడు అన్న మాటలు కొన్ని అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. కానీ మనకైతే బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎంతో కొంత అర్థమైతే అవుతుంది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత నువ్వు బయటికి వెళ్ళడానికి అసలు భయపడొద్దు. నేను స్టార్టింగ్లో భయపడేవాడిని, సింగిల్గా బయటికి వెళ్ళడానికి భయపడేవాడిని. ఎవరైనా చేస్తారని కాదు, ఎలా వెళ్ళాలో తెలియక, ఏ బస్ ఎక్కాలి, ఏ బస్ ఎక్కితే ఎక్కడ దింపుతారు, ఇవన్నీ భయం అన్నమాట జనరల్గా నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు. ఎందుకంటే కొత్త కంట్రీ, కొత్త థింగ్స్. సో నాకు ఇంకా గుర్తుంది, నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను పార్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే రెడ్ రోస్టర్కి వెళ్ళాలి. రెడ్ రోస్టర్కి ఫస్ట్ టైం కరెక్ట్గానే వెళ్ళా. సెకండ్ టైం ట్రైనింగ్కి రమ్మన్నప్పుడు ఏం చేశాను, రెడ్ రోస్టర్ని కొట్టుకొని వెళ్ళిపోయా. అదేంటో ఏ లొకేషన్ ఏంటి చూసుకోలే, డైరెక్ట్ రెడ్ రోస్టర్ ఒకటే ఉందేమో అని చెప్పేసి అట్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైంది, నేను వెళ్ళింది వేరే రెడ్ రోస్టర్కి. కాకపోతే ఆ రెడ్ రోస్టర్ కూడా సేమ్ ఓనర్ది, కానీ అక్కడ మేనేజ్మెంట్ డిఫరెంట్. నేను వెళ్ళి ఆ పేరు అడుగుతున్నా, అంటే ఇక్కడ ఒక మేనేజర్ ఉంటాడు, అక్కడ ఒక మేనేజర్ ఉంటాడు. నన్ను రమ్మన్నాడు ఆ మేనేజర్ ఇక్కడికి, ఆయన లేడేంది అంటే వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఎవరు రమ్మన్నారు అసలు, నిన్న ఆల్రెడీ వచ్చా అని చెప్తున్నా, నిన్ను ఎవరు చూడలేదే, నేను ఇలాంటి వాడిని ఎవరిని చూడలేదే అని అంటారు వాళ్ళు. అరే బాబు నేను నిన్న వచ్చాను, మీరందరినీ కూడా నేను చూడలేదు కదా అంట. సో అంటే ఏంటి, నువ్వు ఫస్ట్ అడ్రస్ కానీ అవన్నీ కొట్టి దాంట్లోకి వెళ్ళటము, ఎక్కడము, బస్సు ఎక్కడము, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నేర్చుకొని చిన్నగా అలవాటు పడేదానికి కొంచెం టైం పడుతుంది. 10 days 15 days అట్లా పడుతుంది. మొత్తం అలవాటు అవ్వాలి. సిటీ కానీ లేదా నీకు సబబ్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలిసి, ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉండేదో ఆ ట్రావెలింగ్ మొత్తం తెలుసుకునేది లోపు 10 days to 15 days పడుతుంది. రాగానే నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తావు, టీఎఫ్ఎన్ అప్లై చేస్తావు, ఏబిఎన్ అప్లై చేస్తావు, ఇవన్నీ నీ జాబ్కి అండ్ నీ ప్రొఫెషనల్ లైఫ్కి హెల్ప్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే, అరే బాబు కాలేజ్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్స్ ఎలా, అసైన్మెంట్స్ ఎలా, ఈ సెమిస్టర్ ఎలా పాస్ అవ్వాలి, ఈ థింగ్స్ ఇంకా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ నుంచి అది రన్ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ నుంచి పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి ఉంది. రాగానే పార్ట్ టైం జాబ్ వచ్చిద్దా అంటే మనం ఏమన్నా రికమెండేషన్ మీద వస్తున్నామా, లేదా మనకేమన్నా ఎంపీలు తెలుసా, ఎమ్మెల్యేలు తెలుసా, ఇలా కాదు కదా. మనం ఏంటంటే సాధారణమైన మనుషులం. ఇక్కడ ఏదైనా రిఫరెన్స్ ఉంటే అది వాడుకోవచ్చు, లేదా స్టోర్ టు స్టోర్ వెళ్ళి రెజ్యూమేస్ ఇవ్వండి.
ఒక స్టోర్కే మల్టిపుల్ టైమ్స్ వెళ్ళండి. సో దట్ ఏదో ఒక మేనేజర్ నిన్ను గుర్తుపడతాడు. వచ్చినందుకు అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ చూపిస్తున్నందుకు నీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ సే కొంతమంది నా దగ్గరకు వస్తారు ఎడ్లైడ్లో వచ్చినప్పుడు నేను చెప్తా, అరే బాబు ఇక్కడ ఉంది వెళ్తావు వేకెన్సీ అని చెప్పి. అందరికీ అక్కడే వేకెన్సీ ఉండిద్దని కాదు కదా, అండ్ అందరికీ నేనే వేకెన్సీ ఇప్పిస్తా అని కాదు కదా, నేను రిఫర్ చేయగలుగుతా. అండ్ దాని తర్వాత ఏమైతే ఒకవేళ అక్కడ ఖాళీ ఉంటే కనుక జాబ్ 100% ఇస్తారు. ఒకవేళ ఖాళీ లేకపోతే మళ్ళీ మీరు అంతటా మీరు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను ఎవరికి చెప్పినా కానీ మినిమం ఒక 2 months ఎక్స్పెన్సెస్ తెచ్చుకోండి. సో దట్ ఆ 2 monthsలో మీరు ఎతికితే జాబ్ దొరుకుతుంది. ఎతికితే దొరకందంటూ ఉండదు అనే డైలాగ్ ఉంటుంది కదా, అది నిజమే. మీకు ఏదో ఒక విధంగా జాబ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడాల్సిన పర్టికులర్గా ఈ పాయింట్ని నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నా. ద పాయింట్ టు బి నోటెడ్, లాస్ట్ ఏదైతే బ్యాచ్ వచ్చిందో 2003 and 2004 బాన్ వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే, మేము ఎప్పుడైతే వస్తున్నామో మాకు లోన్ అంటే లోన్ ఇచ్చేవాళ్ళు, ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేవాళ్ళు. అండ్ అది రావడానికి నానా తిప్పలు నానా పడేవాళ్ళం అనమాట. అది కాకుండా ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి ఎడ్యుకేషన్ లోను, లివింగ్ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్స్, ఈ ఎక్స్పెన్స్, ఆ లోను ఈ లోన్ అని అన్నీ ఇస్తున్నారనమాట. అవన్నీ ఇచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మొత్తం హై అనమాట. నేను ఓన్లీ డెస్క్ జాబే చేస్తా. స్టార్టింగ్లో అర్థం కావట్లే, కానీ 3 months 4 months తర్వాత 6 months తర్వాత మళ్ళీ నార్మల్ ఆడ్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్లో నేను ఎవడైతే రిఫర్ చేస్తాడో వాడికి బ్యాడ్ నేమ్ వస్తుందిరా బాబు. రిఫర్ చేయాలంటేనే తిప్పలు పడతాడు. నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి, నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వాళ్ళకి వాళ్ళని తీసుకోరు ఎవరు. ఒకవేళ కనుక లెట్సే నేనే ఒకరిని రిఫర్ చేసా అనుకోండి, వాడు వెళ్ళి ఏ జాబ్ ఏం చేసేస్తా. అక్కడ ఉన్నప్పుడు ఎట్లుండిద్ది అంటే, ఇండియాలో ఏ జాబ్ ఏం చేసేస్తా, అస్సలు మనకి అన్ని జాబ్స్ వచ్చు, అది ఇది అని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చు అని చెప్పరు, ఏ జాబ్ ఏం చేస్తా, క్లీనింగ్, వాషింగ్, చివరికి అద్దైనా కానీ చేస్తా అని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతుంది అనమాట. ఒక 2 days వాడు జాబ్కి వెళ్ళాడా, 3rd day ఇంకా వెళ్ళాడు జాబ్కి. ఇంకా ఫోన్ ఎత్తాడు, రిఫర్ చేసినోడు ఫోన్ ఎత్తాడు, అక్కడ బిజినెస్ ఓనర్ ఫోన్ ఎత్తాడు. ఇక్కడ ఎవడంటే పిచ్చోడు అయ్యేది, రిఫర్ చేసినోడు పిచ్చోడు అవుతాడు అనమాట. సో అట్లా కాకుండా, అంటే అందరు అలా ఉంటారని చెప్పట్లేదు, కానీ చాలామంది అలానే ఉంటారు. లెట్సే 80% అలా ఉంటారు, 20% మాత్రం నార్మల్ కష్టపడతారు. ఏ జాబ్ అయినా సరే రానైనా ఫస్ట్ నేను బతకాలి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ తీర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ సర్వైవ్ అవ్వటం. కానీ ఈ బ్యాచ్లో, లాస్ట్ వచ్చిన బ్యాచ్లో నేను చూసా కదా, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయలేము, ఓన్లీ మంచి ప్రొఫెషనల్ జాబ్సే కావాలి, లేదా పెట్రోల్ స్టేషన్ జాబ్సే కావాలి, అక్కడ ఒక చోటు ఉంచుకొని ఇట్లా ట్యాప్ అండ్ పేమెంట్ తీసుకునేలాగా ఉండాలి, ఇలాంటివి అనమాట. నువ్వు ఫస్ట్ ఏది దొరికితే అది చేయరా బాబు. ఎవరైనా కానీ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఏది దొరికితే అది చేయండి. దాని తర్వాత చిన్నగా అప్గ్రేడ్ అవ్వండి. అంతేగాని సరే లోన్ వచ్చింది, నాకు 50 లక్షలు లోన్ వచ్చింది, దాంట్లో 40 లక్షలు నా ఫీజు, 10 లక్షలు ఉన్నాయి, నాకు ఒక ఇయర్ మొత్తం సరిపోతాయి, అప్పుడు లోపు నేను ప్రొఫెషనల్ జాబ్ ట్రై చేసుకుంటా అంటే, చెప్తున్నా కదా, ఆ లోను 50 లక్షలు ఏదైతే తీసుకున్నారో 2 years అయిపోయేటప్పటికి అది 60 లక్షలే కూర్చునిద్ది. 60 లక్షలు అయిన తర్వాత మీరు ఏమన్నా అప్పటికప్పుడు కట్టరు కదా, ఇంకో 1 year గ్యాప్ వచ్చింది, అది 70 లక్షలు అవుతుంది, లేదా 72 లక్షలు అవుతుంది. ఇప్పటికీ ఏమవుతుంది, మళ్ళీ ఈఎంఐకి కన్వర్ట్ అవుతుంది. 72 lakhs ఈఎంఐకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆలోచించండి, 72 lakhs ఈఎంఐకి కన్వర్ట్ అయితే మనం మంత్లీ ఎంత పే చేయాలి. నేను దీని గురించి ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు, క్యాలిక్యులేషన్ గురించి, ఎందుకంటే ఆల్రెడీ లోన్ ఎలా క్లియర్ చేయాలి 2 yearsలో అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేశాను నా ఛానల్లో. ఎవరైనా చూడబోతే అక్కడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి క్యాలిక్యులేషన్స్ దాంట్లో. ఇప్పుడు ఏదైతే లోన్ గురించి మాట్లాడుకున్నామో అది 2026లో వచ్చే వాళ్ళకి మనం ఎన్ని ఇయర్స్లో క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ ఒక పైన చెప్తా అనమాట. ఎలా అంటే, నువ్వు కనుక 2026లో వచ్చి నువ్వు కనుక స్టార్టింగ్ డే అయినా, స్టార్టింగ్ మంత్ అయినా, లేదా 2 months తర్వాత నుంచి అయినా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, హాలిడేస్లో ఫుల్ టైం చేసుకుంటా, నార్మల్గా 24 hours చేసుకుంటా, రిమైనింగ్ నీ కాలేజ్కి వెళ్తా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటే 100% నువ్వు 2.5 yearsలో లేదా 3 years మ్యాక్సిమంలో నీ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రై చేస్తే అది 100% పాసిబుల్ అవుతుంది. నువ్వు అట్లీస్ట్ యావరేజ్ పే ఆఫ్ $28 మీద వర్క్ చేస్తూ ఉండాలి. పబ్లిక్ హాలిడే పేస్ వస్తాయి, సాటర్డే, సండే, ఇవన్నీ పేస్ కలిపి ఆర్ నార్మల్ పేస్ కలిపి ఒక యావరేజ్ వచ్చి $28 మీద వర్క్ చేస్తూ ఉంటే 100% నువ్వు 2.5 years to 3 years నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు, నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేయడానికి నీకు కెపాసిటీ ఉంది అని చెప్పేసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టైం ఫ్రేమ్ అనేది. కానీ 3 years మ్యాక్సిమంలో క్లియర్ చేసుకోవచ్చు. 3 years ఏంటి, ఈ స్టూడెంట్ పీరియడ్ ఏదైతే 2 years ఉందో అది ప్లస్ 1 year ఎక్స్ట్రా, అంతే. ఈ 3 yearsలో నీ లోన్ క్లియర్ అవ్వాలి.
స్ట్రగుల్స్ ఇంకా ఏమన్నా ఉంటాయంటే బొచ్చెడు స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్సే నీకు ఇంటికి వచ్చేసరికి అన్నం ఉండదు, ఎందుకంటే అందరూ షిఫ్ట్‌లకి వెళ్తారు. కొన్నిసార్లు తినకుండానే పడుకోవాలి, లేదా బయటికెళ్ళి తినాలి. బయటికెళ్ళి తిందామంటే కొన్నిసార్లు డబ్బులు ఉండవు. కొన్నిసార్లు వాడు రెస్టారెంట్ బంద్ చేస్తాడు. ఇంకా ఏం జరుగుతూ ఉంటాయి అంటే గొడవలు అవుతూ ఉంటాయి. నీ రూమ్మేట్స్‌తో గొడవలు అవుతూ ఉంటాయి. లేదు నువ్వు ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్నావంటే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని గొడవలు అవుతాయి. కొన్నిసార్లు జెలస్ ఫీల్ అయ్యి నీ రూమ్మేట్స్తోనే గొడవలు అవుతాయి. నువ్వు కనుక ఇంకా డెవలప్ అవుతుంటే ఇంకొంతమందికి జెలస్ అవుతూ ఉంటుంది, వాళ్ళతో గొడవలు అవుతాయి. లేదు వాళ్ళు నిన్ను బ్యాక్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అది కూడా కాదు అనుకుంటే కనుక ఇంకా ఏం చేస్తారు మహా అంటే అరే సాడీలు చెప్తూ ఉంటారు వేరే వాళ్ళకి, అంటే వీడు అది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఖాళీ టైం ఉంటుంది అనమాట. సో వీటన్నిటి గురించి పట్టించుకోకండి. ఇవన్నీ కామన్ థింగ్స్ లైఫ్లో. ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో అయినా కానీ ఈ థింగ్స్ వచ్చే ఏంటి వీడది వాడది ఇవన్నీ మాట్లాడుకోవడానికి జనాల దగ్గర టైం ఉంటుంది అనమాట. పర్టికులర్గా టైం లేకపోయినా మన కోసం టైం తీసుకుంటున్నారంటే వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమకి రొంబ థ్యాంక్స్ ఇలా చెప్పేసి వదిలేయటమే అనమాట వాళ్ళందరినీ. మీరు వాటి గురించి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లైఫ్లో ఎప్పుడు మీరు ఎదుగుతున్నా కానీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదిగేటప్పుడు ఎవడో ఒకడు 100% మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కిందకి లాగాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి తెలియదు, అండ్ మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే అరే నిన్ను ఎవడు ఎంత లాగినా కానీ నీ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. నువ్వేమైనా సాధించగలుగుతావు అని కాన్ఫిడెన్స్ నీకు కనుక ఉంటే వాడు పట్టుకొని లాగుతున్నా కానీ క్రెయిన్ బట్టి నీ చుట్టుపక్కల ఇట్లా నీ కాళ్ళకు చుట్టేసి లాగుతున్నా కానీ నువ్వు కింద పడవమ్మా. ఒకవేళ పడినా కానీ ఎమ్మటనే బౌన్స్ బ్యాక్ అవుతావు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు గనక ఆస్ట్రేలియా కానీ ఏ అబ్రాడ్ కంట్రీ అయినా కానీ వెళ్దాం అనుకుంటుంటే ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సిన థింగ్ ఏంటంటే ఏ ఏరియాకి వెళ్ళాలి. అంతేగాని ఆ మాస్టర్స్ చేయాలా, మాస్టర్స్ చేసిన తర్వాత నాకు పిఆర్ వస్తుందా, నాకు పిఆర్ ఎలా వస్తుంది, నాకు ఒకవేళ జాబ్ రాకపోతే ఏంటి, నాకు అక్కడికి వెళ్ళిన పార్ట్ టైం జాబ్ దొరకకపోతే ఏంటి, నాకు ఇదేంటి అదేంటి. అరే బాబు నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆలోచించావు ఇవన్నీ. బయటకు వచ్చిన తర్వాత నాకు ఊపిరి ఆడపోతే ఏంటి, ఒకవేళ నేను చిన్నగా పెద్ద అవుతున్నప్పుడు మాటలు రాకపోతే ఏంటి, ఒకవేళ దాని తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వేరే టీచర్స్ నన్ను తిడతంటే ఏంటి, ఇలాంటి థింగ్స్ ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచించావు కదా. కామ్గా పీస్ఫుల్గా నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ వస్తానంటే వచ్చేసే, అది ఏ అబ్రాడ్ కంట్రీ అయినా కానీ. ఇప్పుడు కొంతమంది అంటారు అరే ఇక్కడికి వచ్చి స్ట్రగుల్స్ పడాలా, అది పడాలి ఇది పడాలంటే మీ అమ్మ నాన్న వాళ్ళని అడగండి ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్ట్రగుల్స్ పడలేదా? ఎంతమంది లెట్సే మా ఫ్యామిలీ తీసుకున్నారు అనుకోండి, మా డాడీ 60-70 కిలోమీటర్స్ ఎండలో అయినా ఎక్కడికైనా కానీ ట్రావెల్ చేసేవాడు. ఒక కవాసకి బాక్సర్ అని చెప్పి ఒక బైక్ ఉండేది, 12,000 రూపీస్ పెట్టి కొన్నాడు స్టార్టింగ్లో, సెకండ్ హ్యాండ్ 2007-2008లో వచ్చారు. అప్పుడు 60-70 కిలోమీటర్స్ అంటే నిజాంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా రియల్ ఎస్టేట్ కోసం ఒక బ్రోకర్గా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కమిషన్ ఏజెంట్స్ లాగా. సో అక్కడికి వెళ్ళి ఏది ల్యాండ్స్ ఉంటాయో అవన్నీ చూపించాలన్నమాట. ఆ కస్టమర్ కొంటాడా కొండదో లేదు, అదొక హోప్ అంతే. ఆ హోప్ కోసం 60-70 కిలోమీటర్స్ ఆ కచ్చిపులు కట్టుకొని హెల్మెట్లు పట్టుకొని ఆ చెమటలు కార్చుకుంటూ అక్కడ 70 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చేవాళ్ళు. అలాంటిది మనం ఇక్కడికి వచ్చేది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం దొరకదా, పార్ట్ టైంలో డెస్క్ జాబులు దొరకవా, లేదా నేను కూర్చొని చేసే జాబ్ దొరుకుతుందా, లేదా జస్ట్ నేను మాట్లాడే జాబ్ దొరుకుతుందా, ఇలాంటి థింగ్స్ కోసం ఆలోచిస్తున్నాం. ఒకసారి మీరు వెళ్ళి బ్యాక్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంత అప్గ్రేడ్ అయ్యారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఇవన్నీ ఆలోచించండి. అట్లీస్ట్ వాళ్ళు కష్టపడిన దాంట్లో మనం 30% కష్టపడితే కనుక మనం ఒక స్టేజ్లో ఉంటాం. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇంతకుముందు వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, వాళ్ళకి అంత చదువు కూడా లేదు. ప్రతి ఒక్కరికి అంటే అందరికీ కాదు, కొంతమంది గురించి, అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి లేదు. మన పేరెంట్స్ మన జనరేషన్లో ఇవన్నీ మనకి ఏంటంటే అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ ఎవరి వల్ల వచ్చినాయి? మీ పేరెంట్స్ వల్ల. మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించడం వల్ల, అండ్ అదే కాకుండా మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేసి అబ్రాడ్ పంపించడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ మీ దగ్గర ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే జనరేషన్ ఉందో ఇప్పుడు మీరున్నారు, ఇది మీ కరెంట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంకొక స్టేజ్లో పెట్టాలి. అంటే చంద్రమండలాలకు పంపించాలా, లేదా మార్స్కి పంపించాలా, ఇవి కాదమ్మా. లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. నేనేంటి లైఫ్ స్టైల్ ఏంటి, నేను సింపుల్గానే ఉంటా, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. నేను ఈ చొక్కానే వేసుకుంటా, అందరు చొక్కానే వేసుకుంటారు, ఆ చొక్కా వేసుకునే వాల్యూ మీద ఉంటుంది. లేదా నేను ఇదే వేసుకుంటా, నేను సింపుల్గా ఉంటా, నేను అసలు ఏం పెట్టుకొని చేతులకి అవి ఇవి అంటే కనుక ఓకే. ఒకవేళ అదే నిజమైతే కనుక, అందరూ అదే అనుకుంటే కనుక ఈ జెలస్ అనే వర్డ్ కానీ, లేదా ఈ బ్యాక్ స్టాబింగ్ కానీ ఇవన్నీ ఏం రావు. కానీ జనాలు అనేవాళ్ళు ఎవరికైనా కానీ అది సహజం, అది హ్యూమన్ నేచర్. ఏంటి
అరే ఇంకొంచెం ఎదగాలి, ఇంకొంచెం ఎదగాలి. కానీ గుర్తుపెట్టుకో, ఆ ఎదిగే స్టేజ్లో నువ్వు ఎలా ఎదుగుతున్నావు? వేరే వాడిని వెనక నుంచి పొడిచి ఎదుగుతున్నావా, లేదా నీ అంతటా నువ్వు ఒక్కొక్క స్టెప్ నిజాయితీగా వేసుకుంటా చిన్నగా ఎదిగినా సరే నిజాయితీగా ఎదుగు. ఎందుకంటే నిజాయితీగా ఎదిగినోడు ఎవడు అంత త్వరగా కిందకు పడ్డావు. ఒకవేళ పడినా కానీ ఎమ్మటనే బౌన్స్ బ్యాక్ అవుతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు కనుక స్పీడ్గా వచ్చేసింది సక్సెస్, అట్లా వెళ్ళిపోయింది, హైక్ వెళ్ళిపోయింది, ఫ్లైక్ వెళ్ళిపోయింది అనుకుంటే కనుక 100% ఒకరోజు ఒక డౌన్ఫాల్ వస్తుంది. ఆ డౌన్ఫాల్ని నువ్వు తట్టుకోలేవు. సో ఆ తట్టుకొని నిలబడాలంటే స్టెప్ బై స్టెప్పే ఎదగాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, పర్టికులర్గా నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి చెప్పేది ఏంటంటే, నువ్వు ఏం చేద్దాం అనుకుంటావో చేసేయి. దాని తర్వాత ఏమైద్ది ఏమవ్వదు అట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నావు అనుకో, నీ జిందగీలో నువ్వేం చేయలేవు. నీకు 10 ఏళ్ళు కావాలా, చెయ్యి, అప్పు చేయి. నీకు తెలుసా అది సక్సెస్ అవుద్దని, అప్పు చేసి చెయ్యి, దాంట్లో తగలబెట్టు. ఎందుకంటే అది నీ ఇష్టం, నీ ప్యాషన్. అది లేకపోతే నువ్వు ఉండలేవు, లేదు చచ్చిపోతావు అనుకుంటే అమ్మాయి కాదు, నీ ప్యాషన్ అంటే ప్రొఫెషన్తో మాట్లాడుతున్నాను. సో అది లేకపోతే చచ్చిపోతావు అన్న థింగ్ కనుక నీ దగ్గర ఉంటే 10,000 అప్పు చేయడానికి కేర్ చేయకు. నువ్వు 10,000 చేసినా, 20,000 చేసినా, 30,000 చేసినా, లేదా ₹1,00,000 చేసినా నువ్వేం చేయవచ్చు, నువ్వున్న ఏజ్కి అది తీర్చేయచ్చు. నువ్వు అప్పు చేయడానికి భయపడకు. ఆ డబ్బులు కరెక్ట్ వేలో ఖర్చు పెడుతున్నానా లేదా దానికోసం నువ్వు భయపడాలి. ఒకవేళ ఆ డబ్బులు నేను నా కెరియర్ గ్రోత్కి ఉపయోగించుకుంటున్నా, లేదా నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఉపయోగించుకుంటా అంటే కనుక ఉపయోగించుకో. అంబానీ ఏం చేస్తాడు, అదానీ ఏం చేస్తాడు? వాడు డబ్బులు పెట్టుకుంటారా? సొంత డబ్బులు వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారా? లేదే. రతన్ టాటా గారు ఏం చేసేవాళ్ళు? ఆయనకి అంత పెద్ద కంపెనీస్ ఉండే, ఏం చేసేవాళ్ళు వాళ్ళంతా? అన్నీ అప్పులు తీసుకుంటారు. తీసుకొని అలా అని చెప్పేసి విజయమాల్యలాగా ఎగరగొట్టి వెళ్ళిపోకూడదు. ఏంటంటే ఆ అప్పులు తీర్చుకుంటా చిన్నగా, దాంతో ఎక్స్పాన్షన్ చేసుకుంటా, మళ్ళీ అలానే ఎంపైర్ బిల్డ్ చేసుకునేది. అలా అని చెప్పేసి మొత్తం క్యాషే పెట్టి నేను తీసుకుంటా ఆడే కూర్చుంటావు. ఆ కిరాణా దుకాణం ఒకటి పెట్టుకొని పొద్దున ఒక స్టాక్ తెచ్చుకొని, అరే ఈ స్టాక్ ఈరోజు ₹1000 పెట్టి తెచ్చా, నాకు 1,200 వస్తే కనుక ఇంటికి వెళ్ళిపోతా. ఇట్లా కాదు, ఇది కాదు మనం చేయాల్సింది. ఒక ప్రొఫెషనల్ వే, ఒక ప్రొఫెషనల్గా ఒక కంపెనీ బిల్డ్ చేయాలంటే, ఒక కార్పొరేట్ కంపెనీ బిల్డ్ చేయాలంటే నీకేం కావాలి? లోన్స్ కావాలి. సో ఆ లోన్స్ కానీ ఇవన్నీ తీసుకోవటం ఎలా వస్తాయి? కొంచెం ఫైనాన్స్ అయితే నేర్చుకోండి అమ్మా, అందరికీ చెప్తున్నా. ఫైనాన్స్ నేర్చుకొని నీకు కనుక కొంచెం నాలెడ్జ్ ఉండి, ఒకవేళ నీకు బిజినెస్ ప్యాషన్ ఉంటే బిజినెస్, లేదా జాబ్ చేస్తా కానీ నువ్వు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే ఫైనాన్స్ నేర్చుకొని, నిన్ను నీ లైఫ్లో ఆపేవాడు ఎవ్వడు ఉండడు. సో నేర్చుకో. ఫైనాన్స్ రాకపోతే నేర్చుకో. ఎక్కడ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో బొచ్చడు వీడియోస్ ఉంటాయి, బొచ్చడు వీడియోస్. నీకు టైం ఉండి నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలని, అంతే. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో వస్తుంది కాబట్టి. మీరు నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి. అక్కడ కలుద్దాం.